నేను కొంచెం మాట్లాడేటప్పుడు రికమెండ్ చేస్తే బాగుంటుంది, సౌండ్ వస్తుంది. మనకి కొంచెం దూరం ఉన్న మైక్స్ లేవు కాబట్టి. మ్యూజిక్ ఈజ్ వెరీ సింపుల్ వెన్ యూ అండర్స్టాండ్. వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ సింపుల్. ఓకే, ఫస్ట్ నేర్చుకోవడానికి ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. ఓకే, దీంట్లో 6 హోల్స్ ఉన్నాయి. ఓకే, మ్యూజిక్ 7 నోట్స్ ఉంటుంది. సో మనం ఇది సా. ఓకే, నేను రికార్డ్ చేసుకోవచ్చు. అదే మీరు అసలు రికార్డ్ చేసుకుంటే నేను ఎంతో సంతోషపడతాను. ఉపయోగపడుతుంది అది. నేను మళ్ళీ డబల్ చెప్పక్కర్లేదు. నేను మంచి కామెడీ చేయమంటే కూడా చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ వీడియో తీస్తున్నారా? రికార్డ్ చేసుకోండి వాయిస్. చూడండి, ఇది ఫ్లూటు. ఓకే, దీంట్లో సంగీతం వస్తుంది. ఇది చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే బ్యాంబో నుంచి మనం హోల్ డిఫరెన్స్ తోటి మనకి సరిగమలు వస్తాయి. ఈ ఫ్లూట్ సైజ్ తోటి దాని వాయిస్ చేంజ్ అవుతుంది. అంటే బాస్ ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కదా. లావు ఫ్లూటు బాస్ వస్తుంది, పెద్ద సౌండ్ వస్తుంది. అంటే గిటార్లో లావు వైర్, అంటే లావు ఉన్నది తక్కువ వైబ్రేట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ, సన్నగా ఉన్నది ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. లెంత్ ఉన్నది తక్కువ వైబ్రేట్ అవుతుంది, తక్కువ లెంత్ ఉన్నది తక్కువ వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సరిగమ పదనిసలో నీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందా, సాకి ఎక్కువ ఉంటుందా? నీకు. ఎందుకంటే సా ఫస్ట్ అటు రీకి సాకి దేనికి ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ? సాకి ఉంటుంది, రీకి ఉంటుంది. ఎందుకంటే సా తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? రీ. మధ్యలో స్టెప్స్ ఉంటాయి, మీరు దాని గురించి వదిలేసేయండి. ఫస్ట్ 7 నోట్స్ నాతో పాటు చెప్పండి. మంచిగా, అంటే ఫస్ట్ స్టెప్ కాబట్టి లావుగా చెప్పు, మంచిగా. పైకి వెళ్ళే వరకు సన్నగా చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ బేసిక్ 7. ఒకదానికి డిఫరెన్స్ మీ నోట్లో నుంచి వినిపిస్తేనే సంగీతం అవుతుంది. అన్నీ ఒకటేలాగా ఉందనుకోండి, అన్నీ ఒకటే ఉంటాయి, ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. అప్పుడు వినే వాళ్ళకి అంత వినోదంగా ఉండదు. సో మీరు నోట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ బేస్ నోట్స్ ప్రాక్టీస్ చేయడానికి మన గ్రూప్లో ఇది సా 3 క్లోజ్ చేసి. ఓకే, నేను మీకు డిఫరెంట్ బ్లోయింగ్ ఏంటి, మీరు ఏం పట్టుకోకుండా కూడా బ్లోయింగ్ నేర్చుకోవచ్చు. ఎట్లాగా వస్తుందా? ఒక యాంగిల్ వచ్చేవరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. దానికి మీరు ఫ్లూట్ ఎలా పట్టుకోవాలి అనేది మీరు నెట్లో అడిగినా మనకి ఏం చేసినా వస్తుంది. అదే కాకుండా మీరు జస్ట్ నన్ను అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఏకలవ్యుడు ద్రోణాచార్యుల విగ్రహం